అరే కాక, ఈ అరిగోస పగొడుకు కూడా రావద్దన్న. ఎలక్షన్ల నిల్సునుడు తిరుగుడు అడుగుడు ఇదంతా బేకార్ అనిపిస్తది. మంచిగా ఇంటికాడ ఉంటిమా తింటిమా అని కాకుండా ఈ లొల్లి అవసరమా అని అనిపిస్తది. గెలవాలంటే ఓటు పడాలి, గది పడాలంటే జనాలు వేయాలి. ఈ జనాల ఏమో మస్తు హుషారైనరు. ఎప్పుడు అడిగినా నీకు కాకుంటే ఎవరికేస్తా, బేఫికర్గా ఉండు, నా ఓటైతే నీకే అన్న అనుకుంటా ఊత మాటలు చెప్తుర్రు. గిదే మాట ఎవ్వలొచ్చినా చెప్తుర్రు. ఇక గీళ్ళను నమ్మేదెట్లా? పాపం క్యాండిడేట్లకు గిదే మస్తు పరేషాన్ కాబట్టే. అయినా గాని ఎలక్షన్లు అంటే మాటలా? ఎంత ఘనం ఖర్చు చేయాలి? నల్లాలకేంచి వచ్చే నీళ్ళ లెక్క ఎన్ని పైసలు వారించాలి? ఇంత చేసినా గెలుస్తామా అంటే గది డౌటే. మరి ఏం చేయాలి? జనాల్ని నమ్మి పైసలు పోసి ఇక పైన దేవునికి దండం పెట్టి సక్కగా కూసోవాలి. ఈ ప్రచారం తింటే దిమాకైతే మస్తు ఖరాబ్ అవుతుంది. అరే, పైసలు ఇచ్చిన వాళ్ళ కాడ ఉండాలి కాదే. ఇగో వీళ్ళైతే పొద్దుగాలనేమో చెయ్యి పార్టీలో కనిపిస్తే ఇక పొద్దుగూకే టైంకేమో పువ్వు పార్టీలో తిరుగుతుర్రు. ఇక పొద్దుగూకినాకనేమో కారోళ్ళ కాడ బయట ఇస్తిరి. ఇక గిట్లా చేస్తే ఎవరిని నమ్మాలి? మస్తు కష్టం అనిపిస్తుంది మళ్ళా. గీ ఆడోళ్ళ కథలు కూడా మస్తుగా ఉన్నాయిలే కాక. ప్రచారానికి గల్లీలల్ల మీటింగ్లకు విల్సుడు చాలు బిరబిరమని సీరలు కట్టి సింగారించుకొని వస్తుర్రు. అరే ఆగా కాకు, నన్ను పూర్తిగా చెప్పని. గీ ముచ్చటంతా క్యాండిడేట్ మీద మహబ్బత్ మీద వచ్చింది కాదే. పైసలు పైసలు ఇస్తేనే వస్తుర్రు. గీడ ప్రచారం కథం చేసుకొని మరో పార్టీ కాడ ఉరకబట్టిర్రు. గిదేమక్క గిట్లా చేస్తున్నారు? మా కాడ పైసలు తీసుకొని మళ్ళా గాడెందుకు పోవాలి అని క్యాండిడేట్లు చిన్నగా ముఖం చేసుకొని అడిగితే, అరే ఏమనుకోకే అన్న, గాళ్ళు అడుగుతుర్రు, ఒకే గల్లీలో తిరగటోళ్ళం కదా అందుకే పోతున్నాం, మా ఓటైతే మాత్రం పక్కా నీకే, నమ్మాలే అని అంటుండ్రు. ఇక చేసుడు ఏం లేక క్యాండిడేట్లు తలకాయ అంతా గోక్కొని గట్లనా అక్క సరే కానీ అని పోతుర్రు. కాక ఇంకో కథ తెలుసా మీకు? ఓటు కోసం క్యాండిడేట్లు గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరగబట్టిర్రు. అయినా ఏ మాత్రం ఫాయిదా లేదంటుండ్రు. కిరాయి ఇచ్చి మరి జనాల్ని దోల్కపోయినా గడ మనిషి ఉంటుండు కానీ ఆయన ఓటు ఉంటలేదు. నిర్మల గిదే కథ నడుస్తున్నది. పెద్ద అపార్ట్మెంట్ ఉన్న 10 ఓట్లు కూడా లేకపోతే ఏమనాలి? ఎంత లేదన్నా 200 ఓట్లన్నీ ఉంటే మంచిగా ఉంటది. ఓ బిల్డింగ్ లో 51 కుటుంబాలు ఉంటే 31 ఓట్లే మున్సిపల్ పరిధిలు ఉన్నాయంట. మిగిలినోట్లు పక్కకున్న ఊళ్ళల్లో ఉంటున్నాయట. నువ్వే చెప్పు కాక గిట్లయితే ఎట్లుంటది? కోరుట్ల కథ తెలుసు నా కాక. గాడ ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు. పాపం అడిగిన వాళ్ళకు లేదనకుండా మందు వస్తున్నారు. కానీ ఈ జనాలు మస్తు షానోళ్ళు. ఒకళ్ళు ఇచ్చిన మందేమో ఫుల్ తాగి తక్కినోళ్ళు ఇచ్చింది పట్టుకపోయి మందు షాపులలో అమ్మేస్తుండ్రు. చూసిరా దిమాక్ ఎట్లా పని చేస్తున్నదో. మందుకు మందు పైసలకు పైసలు. ఎలక్షన్లు అయ్యేదాకా గీ జాతర నడుస్తూనే ఉంటది. మళ్ళా ఏములాడోలా సీను వేరే లెవెల్ ఉన్నదటుల్లో. ప్రచారానికి రావాలంటే మందు చికెన్ మటన్ బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీరాలి అని పబ్లిక్ అంతా బిగుసుకున్నారు. పాపంగా క్యాండిడేట్లు ఏం చేయాలి ఏం కథ సచ్చినట్లు అన్ని ఇస్తుర్రు. ఇంకేమున్నది, ఎలక్షన్ల పుణ్యమా అని బిర్యానీ మటన్ సెంటర్ల కాడ జాతర జాతర లెక్కున్నదట. గా సెంటర్లకైతే ఓ ఫుల్ గిరాకీ పెరిగిపోయింది పో. గిది కాక గిట్లుంటది జనాలతోటి ముచ్చట. సర్లే నేను పోయేత్తా, మళ్ళా రేపు కలుస్తా, అన్ని ముచ్చట్లు పట్టుకొత్తా మీకోసం.